మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? ఇంటర్మీడియట్ వరకు ఆళ్ళగడ్డ, డిగ్రీ హైదరాబాద్. మీ తండ్రి గారు అంతా రెడ్డి గారు ఏదో డబ్బులు తగ్గడం ఏదో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసి ఉండొచ్చు కదా? నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అప్పుడు మెడిసిన్. అంటే డబ్బులు ఉన్నా కూడా మేము అప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. డబ్బు ఖర్చు కాకూడదనే అంతే. మళ్ళీ ఎంకామ్ ఏం చేయలేదా మీరు? అటు చాలా ఎంకామ్ చేయలేదు. బెంగళూరులో లా చేరింటి. తర్వాత భూమా బాలరెడ్డి గారిని చనిపోయిన తర్వాత ఇంకా మానుకొని వచ్చేస్తాం. ఓకే. భూమా బాలరెడ్డి గారిది హత్యనా ప్రమాదమా? హత్య. గంగుల ప్రభాకర్ రెడ్డి వాళ్ళు లేదు, అది ప్రమాదం. గంగుల సుభాష్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు హత్య, అది హత్య చేశారు. అసలు భూమా కుటుంబానికి గంగుల కుటుంబానికి మధ్య ఎందుకు ఫ్యాక్షన్ వచ్చిందంటారు? అంటే ఒక రకంగా పాలిటిక్స్ కూడా కారణం. పొలిటికల్గా వాళ్ళ ఫ్యామిలీ, మేము ఒక ఫ్యామిలీ ఉండడము, తర్వాత అది పెరుగుతూ రావడము, అది ఫ్రాక్షన్కి వచ్చి అప్పుడు చంపుకునేంత ఫ్రాక్షన్ లేదు, మాట కాసి చంపే ఫ్రాక్షన్ లేదు. ఈయన అన్ఎక్స్పెక్టెడ్గా మోటార్ సైకిల్ మీద రావడము, వాళ్ళకు చూడడము, అప్పటికప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకొని చంపినారు. వినపోతే మాకు ఎదురు లేకుండా పోతుంది కదా, అట్లా జరిగింది. అక్కడ నుంచి ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత మీరు ఉన్నత విద్య పోకుండా బీకామ్తో చాలిచ్చేశారు మీరు అక్కడ? బీకామ్ మానుకున్నాం. తర్వాత అల్లగడ్డకు వచ్చి పాలిటిక్స్. అది. మీ తల్లి గారి పేరు? నారాయణమ్మ. నారాయణ హౌస్ వైఫ్ ఆమె? హౌస్ వైఫ్ ఆమె. షీఈ్ ఏ గ్రేట్ లేడీ. ఓకే. ఈరోజు మీ మేనకోడలు అఖిలప్రియ గారు కదా, ఆమె వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు స్టార్ట్ అయ్యి దాన్ని ఎంత సరిదిద్దడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేయలేదు? అప్పుడు ఒక మేనమామ చేసినారు కానీ కుదరలేదు. కుదిరినప్పుడు మామూలే కదా, అది ఒక కుదిరినప్పుడు మామూలే కదా. భవిష్యత్తులో మీ మేనకోడలు గారికి మళ్ళీ వివాహం చేయాలని ఆలోచన ఏమైనా ఉందా? ఏమంత దూరం ఆలోచించలేదు. ఇంకా తల్లిదండ్రులు లేరు, తండ్రి గారు కదా, మా అభిప్రాయం తీసుకొని దాన్ని బట్టి ముందుకు పోతారా? ఇక మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటంటారు? ఏముంది, అలా కర్నూలు పాలిటిక్స్ కర్నూలులో డెవలప్ చేయడము, అఖిలమ్మకు చేదోడు వాదోడుగా ఉండడము, ఏదైనా అవసరమైన సలహాలు ఇవ్వడం, ఆమెకు కూడా మంచి పొలిటికల్ ఎక్స్పోజర్ వచ్చేదానికి ప్రయత్నం చేయడం, కర్నూలు డెవలప్మెంట్ ఎక్సలెంట్గా చేయాలనేది పూర్తి కాన్సెప్ట్. అందుకే నేను వీధులన్నీ తిరుగుతుంటా. ముఖ్యంగా మెయిన్ రోడ్లు డెవలప్ చేయడం కాదు, స్లమ్స్ని డెవలప్ చేయాలి. స్లమ్స్లో డ్రైనేజ్లు, రోడ్లు అన్నీ పూర్తి చేయాలనే దాంట్లో స్లమ్స్ని తిరుగుతుంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు బాగేస్తున్నారు కాబట్టి స్లమ్స్ మీన్వైల్గా మెయిన్ రోడ్లు రెండు డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ప్లస్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనం రిక్రియేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. 15 కోట్లు పెట్టి ఒక మంచి రిక్రియేషన్ ప్లేస్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ గార్గేపురం దగ్గర ఒకటి తయారు చేసినాం. ఇప్పుడు ఇక్కడ విజయవనం అని ఫారెస్ట్ ల్యాండ్ 150 ఎకరాలు ఉంది, దాన్ని టేకప్ చేస్తున్నాం. దాంట్లో 15 కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి రిక్రియేషన్ ప్లేస్ తయారు చేస్తున్నాం. ఇంకా కర్నూలు టౌను రాయలసీమలోనే కాదు స్టేట్లోనే ఒక బెస్ట్ సిటీగా తయారు చేయడానికి అన్ని రకాలుగా ఇండస్ట్రియల్గా డెవలప్, వాటర్ ప్రాబ్లం మళ్ళీ వాటర్ ప్రాబ్లం రాకుండా చూసేదానికి కర్నూలు డెవలప్ చేయాలనేది మేజర్ భవిష్యత్ కార్యక్రమణ. దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు మన ఫ్యూచర్. మీ తండ్రి రాజకీయ గురువు అయిన ఎస్వి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్. మీకు రాజకీయంగా సూచనలు, సలహాలు డెఫినెట్గా ఇస్తుంటారు. ఎందుకు ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోయారు? అంటే వయసు, ఆరోగ్యరీత్యా ఆయన ఆయన ఆరోగ్యం బాగున్నాడు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వస్తుంటాడు. ఇప్పుడు ఎంత వయసు అయినకు? 83 ఇయర్స్. అంటే సలహాలు ఇస్తుంటాడు, అవసరం ఉన్నప్పుడు వస్తుంటాడు. ఇక్కడికి వస్తాడు. నా ఎలక్షన్ అప్పుడంతా ఉన్నాడు ఇక్కడ ఉండి ఆయన ఎలక్షన్ అంతా నడిపినాడు. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.